విజయనగర ఉత్సవాలలో హైలైట్గా నిలిచిన భువన విజయం. భువన విజయం మన అఖండ తెలుగు భాషా సాహితీ సమ్మేళనం. విజయనగరం ఉత్సవాలలో డైట్ ఛాత్రోపాధ్యాయులచే నిర్వహించబడిన భువన విజయం విజయనగరం ఉత్సవాలలోనే హైలైట్గా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు. కలము చేతబట్టి కావ్యాలు రక్షించడమే కాక కత్తి చేతబట్టి శత్రువులందరినీ ఓడించిన ధీరోదాత్తుడు, సవ్యసాచి, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు తన అష్టదిగ్గజాలతో నిర్వహించిన భువన విజయం ఆద్యంతం అలరించింది. డైట్ ప్రిన్సిపల్ కె రామకృష్ణారావు, వైస్ ప్రిన్సిపల్ దెత్త అప్పలనాయుడు, స్టాఫ్ సెక్రటరీ చిన్నం నాయుడు, కాళ్ళ అప్పారావు, లెక్చరర్లు రజిత, సౌమ్య, అన్నారావు, సూరిబాబు, గోపాలకృష్ణ, రామారావుల ఆధ్వర్యంలో తెలుగు ఉపన్యాసకులు పతివాడ సత్యారావు దర్శకత్వంలో భువన విజయం విజయనగరం ప్రజలను అలరించింది. శ్రీకృష్ణదేవరాయలుగా టి యశోద, మహామంత్రి తిమ్మరసుగా అరుణకుమారి, అల్లసాని పెద్దనిగా పల్లవి, తెనాలి రామకృష్ణగా నీలిమ, నంది తిమ్మనగా యశస్విని, దోర్జటిగా గిరిజ, పెంగళి సురణ కవిగా కాంచన, రామరాజభూషణుడిగా చిన్నాలమ్మ, అయ్యలరాజు రామభద్రుడిగా విజయ, మాదయ్య గారి మల్లన్న కవిగా యమున, నరసకవిగా జమున, రాజనర్తకిగా జ్యోతి, భట్టుడిగా కావ్య, విజయనగర వాసిగా జయలక్ష్మి, పరిచారకులుగా సుకన్య మరియు తనుజలు తమ నటనతో చక్కటి పద్యాలతో అందరినీ అలరించారు. సత్యనారాయణ చేసిన మేకప్ అలనాటి శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాలను కళ్ల ముందు ఆవిష్కరింపజేసింది. ఈ కార్యక్రమం అనంతరం మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రాచార్యులు డాక్టర్ జి జనార్దన్ నాయుడు విద్యార్థులను అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. పింగళి సూరన్న కవి గారు, ఇక మీరు. సూరన కవీశ్వర, మీ కవితములు లోక ప్రసిద్ధులు. మీరు సభాముఖంగా తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. మహామంత్రి, గిరిజా కళ్యాణము, ప్రభావతి ప్రద్యుమ్నము, రాఘవ పాండవీయము, కళ పూర్ణోదయం అనే ద్వద్ది కావ్యము నా రచనలు. మహాకవి, మీ కవితముల లక్షణములు ఏమిటి? వినండి, చెబుతాను. పొసగముత్య పుసరుల్ పోహడించిన లీల తమలో నదరయు శబ్దంబులను గూర్చి అర్ధంబు వాచ్య లక్ష్య వ్యంగ్య భేదంబులెరిగి నిర్దోషత నెసగజేసి రసభావములను అర్హంబుగా మొదలైన రీతులింపుగా నమర్చి రీతులను చితంబులై తనరారెడు ప్రాణంబులింపుగా పాదుగొల్పి అమరనుపమాదులను యమకాదునులుగా అట్టి శబ్దార్థాలంక్రియలు ఘటించి కవిత చెప్పంగా నేర్చు సక్క వివరునకు వాచితాతంబుల సందువారు గలరే. ఈ కందపద్యము నేను రచించిన కళాపూర్ణోదయము అనే మహాకావ్యములోనిది. ఈ పద్యము అటు సంస్కృతి పరంగానో తెలుగు పరంగానో రెండు అర్థాలు దేనికదే కలదు. ఆహా, ఎంతటి చక్కటి కవితా పాండిత్యాన్ని వినిపించారు. భలా, ధన్యోస్మి ప్రభు. అయ్యల రాజరామభద్ర, మీ పద్యాన్ని వినిపించండి. ప్రభు, రాయలవారి కీర్తిని ముత్యాల పేరుతోనూ, శివుని కొండ అయిన కైలాసంతోనూ, నారదుడు, బలరాముడు, కుబేరుడు నేస్తమైన శివుడు, చంద్రుడు, పాలసముద్రం, అమృతం అనే వాటితో పోల్చాను, చిత్తగించండి. చెప్పకుండా ఊహతో సాధించుకోవలసి వచ్చేటట్లు చెప్పటమే ఈ పద్యంలో విశేషం. చినుకు పూసలో నర్చిన చిత్తరపు దండ, దండాలు కలవేల్పు తపసి కొండ, కొండాటములకు చిక్కుల పెట్టు జడదారి, దారి తప్పక గట్టు జీరుటలుగు, అలుకు వెన్నెడులకు తెచ్చిన చెట్టు, చెట్టు గట్టుగా చేయు చెలువ తోడు, తోడాస పను త్రీడి తొర పెద్దతో పుట్టు, పుట్టులివ్వులరేని పొందుగాడు, తాడు గణపవుల్గాచిన గండు తల్లి, తల్లి బిడ్డల పెండ్లాడు గొల్లమనికి, మనికి తము తీర్చు విలుకాని జనకు విందు, విందు నీ కీర్తి నరసింహ విపుని కృష్ణ, విందు నీ కీర్తి నరసింహ విపుని కృష్ణ. భలా రామభద్ర,
ఫల. ధన్యోస్మి ప్రభు. మాదయ్య గారి మల్లన మీరు. ప్రభు, పూర్వ కవులు అమ్మవారి భీకర స్వరూపంగాను రుద్ర రూపిణిగాను పోల్చారు. ఆమెని శాంతి స్వరూపిణిగా నేను చూపించాను. ఆ పద్యాన్ని మీకు వినిపిస్తాను. కొప్పుపై కొదమ చంద్రుణ్ణి తోడ కస్తూరికా తిలకంబుతోడ శ్రీమంత విరచిత సింధూరచితోడ మృతముత్యపు చేచుటతోడ తల మనుతంత తటకమ్మున తోడ జిలుగైన జంగ వివలువతోడ ముదుమోములన్నవ్వు మొలకతోడ శాంతరూపంబు గైకున్న శంభురాని మహాకాళి ప్రత్యక్షమైనప్పుడు భలా మల్లన్న కవి భల. ధన్యోస్మి ప్రభు. అల్లసాని పెద్దన ఇక మీ పద్యాన్ని వినిపించండి. చిత్తగించండి ప్రభు. అటసని కాంచ భూమి సురడంబర చుంబి శిరస్సు రస్గరి పటల ముహుర్ముహుర్లుట దబంగ తరంగ మృదుంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ ఘటక చరిత్కరేను కరకంపిత సాలము శీతశైలమున్ శీతశైలమున్. భలా పెద్దన్న కవి భల. ధన్యస్తులు ప్రభు. ఇంతటి చక్కటి కవితలను వినిపించిన కవీశ్వరులందరికీ నా ధన్యవాదములు. ఇంతటితో కవితాగోష్ఠి పూర్తయినది. మరుసటి సభలో మళ్ళీ కలుసుకుందాం. ఇంతటితో సెలవు.